Okay sir, this is Raju. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఆస్వాల్ క్వాలరాస్లో నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత ఆస్వాల్ డైల్యూషన్లో నేర్చుకుందాం. ఆస్వాల్ డైల్యూషన్ ప్రకారం ఏం చేస్తాం, ఏ విధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనేది ఈ లా ప్రకారం ఎలా తెలుస్తుంది, అసలు ఈ లా ఎందుకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉపయోగపడుతుందని చూద్దాం సార్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కాల్రాస్ లా ప్రకారం మనం ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది, దాని అప్లికేషన్స్ అన్నీ నేర్చుకున్నాం. కమింగ్ టు ది ఆస్ట్వాల్ టుడే వీడియో, టుడే క్లాస్ ఆస్ట్వాల్ డైల్యూషన్లో ఒక ఎలక్ట్రోడ్స్ని ఎగ్జాంప్షన్ చేయండి సార్. ఇఫ్ ద electrons are placed in a electrolytic solution, some electrodes of electrons placed in a electrolytic solution, then the cations are moved to the cathode and anions are moved to the anode. ఓకేనండి, ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది తీసుకొని దానిలో ఎలక్ట్రోడ్స్ని ఎగ్జాంప్షన్ చేసుకున్నట్లయితే అక్కడ ఏమవుతుంది సార్, మనకి ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాను అనుకోండి సార్. ఇందులో ఉన్న క్యాటయాన్స్ అన్నీ కూడా యానోడ్ దగ్గరికి, యానియాన్స్ అన్నీ కూడా క్యాథోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి సార్, మనకి తెలిసిందే. దీన్ని మైగ్రేషన్ ఆఫ్ ద, ఈ కాన్సెప్ట్ని మైగ్రేషన్ ఆఫ్ ద అయాన్స్ అంటాం. ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ కాన్సెప్ట్నే డైల్యూషన్లా అంటాం సార్. ఇలా ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి అసోసియేషన్ జరుగుతున్న క్యాటయాన్స్, యానియాన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ మనం ఎగ్జాంప్షన్ చేసుకున్నాం కదా, కన్సిడర్ చేసుకున్నాం కదా ఒక సొల్యూషన్లో. ఎలక్ట్రోడ్స్ దగ్గరికి యానియాన్స్, క్యాటయాన్స్ అనేవి వెళ్తాయి. జనరల్గా క్యాథోడ్ దగ్గరికి యానియాన్స్, యానోడ్ దగ్గరికి క్యాటయాన్స్ అనేవి అవుతాయి. ఈ టోటల్ ప్రాసెస్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ మైగ్రేట్ అవుతున్నాయి కదా, ఈ టోటల్ ప్రాసెస్ని మనం మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటాం. జనరల్గా ఈ లా దేనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఈ ఆస్వాల్డ్ డైల్యూషన్ దేనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఓన్లీ అబౌట్ ద అయనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. అయనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి సార్, ఆల్రెడీ మీకు ఎలక్ట్రోలైట్ అంటే ఏం చెప్పాను. Electrolyte means completely which substance have completely dissociate into individual ions. Those substances are called as electrolytes. ఓకే, అందులో వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, కంప్లీట్గా డిసోసియేట్ అవ్వలేనివి అనమాట. వాటి యొక్క అయనైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ ఆస్ట్వాల్ డైల్యూషన్లా. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా డిసోసియేట్ అవ్వని ఒక సబ్స్టెంట్, దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అంటాం. దాన్ని ఇందులో తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రోడ్స్ వల్ల అవి మైగ్రేట్ అవుతాయి అనమాట, ఇండివిజువల్గా విడిపోతాయి. అంటే ఆల్రెడీ ఎలక్ట్రోడ్స్ రిప్లేస్ చేశాం కాబట్టి ఆ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క ఆపోజిట్ చార్జ్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ని, అయాన్స్ని తన వైపు లాక్కుంటే ఆ విధంగా మైగ్రేట్ చేస్తాయి. దట్స్ వై దిస్ ఆస్ట్వాల్ డైల్యూషన్ లా యూజెస్ ఫర్ ద అయనైజేషన్ ఆఫ్ this law explains about the ionization of weak electrolytes. Okay, and this law applicable only for the dilute solutions. Again, this law only applicable for dilute solutions. Okay, dilute solution మాత్రమే ఇది ఈ ఆస్వాల్స్ లా అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటిది వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీక్ ఎలక్ట్రోలైట్, వీక్ యాసిడ్. వీక్ ఎలక్ట్రోడ్ మీన్స్ వీక్ యాసిడ్స్, వీక్ బేసిస్, వీక్ సాల్ట్స్ అనమాట. అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాక్ట్ యాజ్ ఏ వీక్ బేస్ అండ్ ఇట్ ఈజ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్. అంటే కంప్లీట్గా డిసోసియేట్ అవ్వవు అనమాట. వీటిని ఇలా ఎలక్ట్రోడ్తో రిప్లేస్ చేసామనుకోండి సార్, అవి మైగ్రేషన్ అవుతాయి. ఈ మైగ్రేషన్ ప్రాసెస్నే ఆస్ట్వాల్ డైల్యూషన్ లా అని అంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం ఎసిటేట్ అయినా సరే, C3CO NH4 అమ్మోనియం ఎసిటేట్ అయినా సరే మనకి వీక్ ఎలక్ట్రోలైట్గా పనిచేస్తాయి. ఇవి కంప్లీట్గా డిసోసియేట్ అవ్వలేవు. కానీ ఈ లా ప్రకారం మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్స్లో ఈ సొల్యూషన్ ఎలక్ట్రోడ్స్లో రిప్లేస్ తీసుకుంటే వాటి ఆపోజిట్ అయాన్స్ అన్నీ కూడా విడిపోతాయి అనమాట. CH3CO- ఈజ్ ద యానియాన్స్ కదా, ఇవి క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి.
అండ్ H ప్లస్ దిస్ ఇస్ ద క్యాటయాన్ కదా, యానోడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అలా మనకి ఈ యాస్ట్రల్ డైల్యూస్ లా అనేది మనకి ఏం చేస్తుందంటే మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ని చేస్తుంది అనమాట. CH3 COO మైనస్ అండ్ అమ్మోనియం ప్లస్. ఓకే, దిస్ is about the Ostwald dilution law, and this the conductance and degree of dissociation increases with the ఇంక్రీజింగ్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ ద వీక్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఈ కండక్టెన్స్, ఇందులో ఉన్న కండక్టెన్స్ ఎంతో కొంత కండక్టెన్స్ జనరేట్ అవుతుంది కదా సార్. ఈ కండక్టెన్స్ అనేది దేని మీద ఆధారపడుతుందంట, డైల్యూషన్. ఇక్కడ డైల్యూషన్ పెరుగుతూ ఉంటే ఈ కండక్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ద కండక్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద డైల్యూషన్ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఏ ఎలక్ట్రోలైట్ తీసుకున్నా దాని యొక్క కండక్టెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ డైల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇది డైల్యూషన్ పెరుగుతూ ఉంటే, సొల్యూషన్ పెరుగుతూ ఉంటే దాని కండక్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ద ఇంక్రీజింగ్ ఆఫ్ డైల్యూషన్ విత్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద కండక్టెన్స్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. వాడి యొక్క డైల్యూషన్ పెరుగుతూ ఉంటే కండక్టెన్స్ పెరుగుతుంది, ఆల్ఫా పెరుగుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఇండివిజువల్ అయాన్స్ పెరుగుతాయి. అంటే ఏంటి, 10 mlలో ఉన్న 10 ml డైల్యూషన్ 10 ml ఆఫ్ CH3COH తీసుకుంటే అందులో కొన్ని యానియన్స్ ఉంటాయి. ఒకవేళ 100 ml ఆఫ్ CH3COH తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది, డైల్యూషన్ పెరుగుతుంది, దట్ మీన్స్ కండక్టెన్స్ పెరుగుతుంది, అందులో ఉన్న అయాన్స్ కూడా విడిపోతూ ఉంటాయి అన్నమాట. అందులో ఈ ఆస్ట్రాల్ డైల్యూస్ ప్రకారం వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టెన్స్ మరియు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ సొల్యూషన్ యొక్క డైల్యూట్ సొల్యూషన్ యొక్క డైల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. If the dilution increases, then the degree of dissociation and conductance also increases in the weak electrolytes. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఎక్స్పెరిమెంటల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి. కన్సిడర్ ద ఈక్వేషన్, ఏదో ఒక ఈక్వేషన్ అనుకోండి సార్. ఒక ఈక్వేషన్ అంటే ఒక డైల్యూషన్ సొల్యూషన్ AB అనేది A+ గాను B+ గాను విడిపోతుంది అనుకుంటే, ఓకే, ఈ ఇండివిజువల్ అయాన్స్గా విడిపోతుంది అనుకుంటే, అయాన్స్ ఇందులో ఓన్లీ అయాన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, క్యాటయాన్స్ యానియాన్స్ కాకుండా ఒక AB సొల్యూషన్ అనేది యానియాన్స్గా ఒక అయాన్స్గా విడిపోతుంది అనుకుంటే, T0 సెకండ్స్ వద్ద ఇనీషియల్ స్టేట్ వద్ద దాని యొక్క కండక్టెన్స్ అనేది ఏమనుకుందాం అంటే C అనుకుంటే, దీని T0 వద్ద దీని కండక్టెన్స్ అనేది C అనుకుంటే, అప్పుడు అవి ఏ విధంగా విడిపోతాయి సార్? అసలు ఇనిషియల్ స్టేజ్లో ఇలా ఒక సొల్యూషన్ అనేది AB అనుకుంటే, AB అనేది A+B+గా అయాన్స్గా విడిపోతుంది అనుకుంటే, A-B- A+B- అనుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్ అయాన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక క్యాటయాన్ యానియాన్గా విడిపోతుంది అనుకుంటే, దానికి ఇనిషియల్ టైంలో T0 వద్ద మనకి దాని కండక్టెన్స్ C అనుకుంటే, అదే ఇనిషియల్ టైం వద్ద ఇవి ఎలా విడిపోతాయి సార్? విడిపోవు కాబట్టి దాన్ని 0గా అనుకుంటాం. అట్ T సెకండ్స్ వద్ద T = ఏదో ఒక టైమ్స్ వద్ద దాని కండక్టెన్స్ ఏ విధంగా అవుతుంది సార్? C ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ఏంటి సార్? అవి ఏదో ఒక టైం వద్ద దాని మీద ఏమైనా అప్లై చేసినట్లయితే అవి ఇండివిజువల్గా విడిపోతాయి. దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకుంటే ద టోటల్ కండక్టెన్స్ అనేది C ఆల్ఫా అవుతుంది సార్. ఓకే, కండక్టెన్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. దాన్ని ఏమన్నాం, ఎన్ని రకాలుగా విడిపోతుంది అనుకున్నాం, దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకుంటే టోటల్ యొక్క కండక్టెన్స్ ఈ మొత్తం విడిపోని ఇంటూ ఇనిషియల్ కండక్టెన్స్ అనేది ఇంటూ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. అది T సెకండ్స్ వద్ద ఈ AB అనే సొల్యూషన్ అనేది C ఆల్ఫా కండక్టెన్స్ అనుకుంటే అవి ఎన్ని ఇండివిజువల్ అయాన్స్ విడిపోతాయి? అగైన్ C ఆల్ఫాగా ప్రొడక్ట్స్గా విడిపోతాయి అనమాట. T ఇనిషియల్ స్టేట్ వద్ద, T సమ్ టైం వద్ద వాటి యొక్క కండక్టెన్స్, వాటి యొక్క ఇండివిజువల్ అయాన్స్ యొక్క కండక్టెన్స్ అనుకుంటే. ఓకే, ఇవి ఏంటంటే T0 వద్ద ఈ AB అనే టోటల్ దాకా కండక్టెన్స్ C అయితే దీని యొక్క కండక్టెన్స్ అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఇనిషియల్ స్టేట్ వద్ద ఏమీ జరగదు కాబట్టి. కానీ సమ్ సెకండ్స్, సమ్ 10 seconds 1 seconds ఎంతో ఒక టైం వద్ద ఏమవుతుందంటే దీని యొక్క కండక్టెన్స్ అనేది అందులో విడిపోయే అయాన్స్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్కి మల్టిప్లై అయిపోతుంది సార్. సో అదేవిధంగా ఇండివిజువల్ అయాన్స్ కూడా సేమ్ కండక్టెన్స్ ఉంటుంది అనమాట, C ఆల్ఫా. ఇప్పుడు దేర్ఫోర్ సమ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ K అనుకుంటే దీని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది సార్? ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు, కెమికల్ కంటెక్స్లో చదువుతాం కదా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం కదా, దాన్ని డిసోసియేషన్ కాన్స్టెంట్ కూడా అంటాం. ఇక్కడ డిసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిసోసియేషన్ K ఈజ్ నథింగ్ బట్ డిసోసియేషన్
కాన్స్టెంట్. ఓకే, అర్థమవుతుంది సార్. ఇలా అయితే దీన్ని ఏమన్నా సార్ కే ఈక్వల్ టు ఏమంటాం, ప్రోడక్ట్స్ ఏమొస్తాయి సార్ ఇక్కడ సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా బై సి మైనస్ రియాక్టెంట్స్ ఏమవుతాయి సార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమొస్తుంది సార్, మొత్తం కాన్సన్ట్రేషన్ కావాలంటే ఇనిషియల్ టైంలో నుంచి సమ్ టైం తీసిస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా. టోటల్ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇది అవుతుంది. మనకి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కావాలంటే దీంట్లో నుంచి దీన్ని తీసిస్తే మనకి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇది రియాక్టెంటే కాబట్టి ఇందులో నుంచి తీసిస్తే టోటల్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. కాబట్టి సి మైనస్ సి ఆల్ఫా అన్నాం. దేర్ ఫోర్ ఏమవుతుందంటే కే ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసినట్లయితే ఏమొస్తుంది సార్ మనకి కే ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ కదా, సి ఆల్ఫా ఇంటూ సి ఆల్ఫా రాసాం కాబట్టి సి స్క్వేర్ ఆల్ఫా మైనస్ సి ఆల్ఫా బై సి మైనస్ సి ఆల్ఫా అనుకుంటే సి కామన్ తీసినట్లయితే ఇందులో సికి పోయినట్లయితే ఆల్రెడీ అందరూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పెద్దగా చెప్పక్కర్లేదు, అయినా రాస్తాను. సి స్క్వేర్ ఆల్ స్క్వేర్ బై సి కామన్ తీస్తే 1 మైనస్ ఆల్ఫా, సికి క్యాన్సిల్ చేస్తే సి ఆల్ఫా స్క్వేర్ బై సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, సి మైనస్ సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అనుకుంటే మనం వెయిట్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ టోటల్ ఆస్వాల్ట్ డైల్యూషన్ అనేది ఓన్లీ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ కదా. వీక్ ఎలక్ట్రోలైట్స్కి డిసోసియేషన్ కాన్స్టెంట్ అనేది మ్యాక్సిమం మినిమైజ్ అయిపోతుంది సార్. మనం అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్కి డిసోసియేషన్ ఉండదు కదా, తక్కువ డిసోసియేషన్ అయితే అవి వీక్ ఎలక్ట్రోలైట్స్ అన్నాం కదా. సో ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్కి అనేది ఆల్ఫా డిసోసియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆల్ఫా ఫార్ లెస్ దాన్ 1 అవుతుంది. కాబట్టి మనం ఏమవుతుందంటే మనం కే ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ 0 దీన్ని మినిమైజ్ చేయొచ్చు, దీన్ని వదిలేయవచ్చు అనమాట, ఈ ఆల్ఫాను వదిలేయవచ్చు. కాబట్టి కే ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు కే బై సి. దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు దీని ఏమన్నాం సార్, సమ్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి ప్రపోర్షనల్ పెట్టేస్తే 1/c అంటాము. దేర్ ఫోర్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/c ఈక్వల్ టు వి అని అనుకున్నాం సార్. వి ఈక్వల్ టు సి ఈజ్ నథింగ్ బట్ 1/v కదండి. సి ఈక్వల్ టు 1/v కాబట్టి ఏమనొచ్చు అప్పుడు కే బై వి ఈక్వల్ టు సి ఈక్వల్ టు కండక్షన్ ఈక్వల్ టు మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, సి ఈక్వల్ టు 1/v. దేర్ ఫోర్ ఏమనొచ్చు దీన్ని వి ఈక్వల్ టు 1/c రాసుకోవచ్చు కదా సార్. దేర్ ఫోర్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు వి అని రాయొచ్చా. ఓకే, ఇది గుర్తించుకోవాలి. సో దాన్ని ఇక్కడ ప్రతిక్షేపించాం. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ప్రపోర్షనల్ టు √v. ఓకే, alpha is proportional to √v. This is the degree of dissociation for the weak electrolytes. ఏమవుతుంది అప్పుడు the above relation, this relation in the degree of dissociation directly proportional to the square root of the dilution. Okay, ఆల్ఫా వీక్ ఎలక్ట్రోలైట్స్ని మనం తీసుకొని ఎలక్ట్రోడ్స్ని అప్లై చేస్తే వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డైల్యూషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆర్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఇది మొత్తం మన చెప్పుకోవాల్సినటువంటి ఆస్వాల్ట్ డైల్యూషన్ లా. ఇక్కడ దీని యొక్క ఏమంటామంటే ఈ లాకి సమ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి సార్. లిమిటేషన్స్ ఏమున్నాయి సార్, మనం ఇప్పుడే చెప్పగలం లిమిటేషన్స్. ఇది ఏం చెప్పాం, ఓన్లీ ఫర్ డైల్యూషన్ లాకి అప్లై చేసింది, కానీ రిమైనింగ్ లాస్కి ఏం చెప్పలేదు కాబట్టి వన్ ఆఫ్ ద లిమిటేషన్గా అర్థం చెప్పొచ్చు. ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ డైల్యూషన్ లాస్, అది ఒక లిమిటేషన్గా చెప్పొచ్చు. ఇంకోటి చెప్పొచ్చు, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ ద వీక్ ఎలక్ట్రోలైట్స్. వాట్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ చెప్పలేదు కాబట్టి వీక్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే చెప్పింది కాబట్టి అది ఒక
లిమిటేషన్గా చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో టోటల్ లిమిటేషన్స్ అండ్ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అంటే ఇలా అనమాట. ఓకే, మనం 4 మార్క్స్ కానీ ఎస్ఐ క్వశ్చన్ కానీ ఇస్తే అలా రాయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ నుంచి ఒకసారి రివిజన్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఆస్వాల్డ్ దేనికి చెప్తున్నామంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క మైగ్రేషన్ లేదా డిసోసియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది డైల్యూషన్లా. దాన్ని ఎలా చెప్తున్నాం, ఇఫ్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ డిప్డ్ ఇన్ సమ్ సొల్యూషన్ కంటైనింగ్ ఎలక్ట్రోలైట్, solution containing electrolyte, then the cations and anions are attached to the corresponding electrodes. This process is known as a migration of the ions, and this law explains about only the ionization of weak electrolytes like C3COH, NH4OH. weak electrolytes యొక్క డిసోసియేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసింది. దాన్ని ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాసాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం దాన్ని మనం కండక్టెన్స్లో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దట్ కండక్టెన్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఓన్లీ ఇందులో ఏ సొల్యూషన్లో ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఎంతో కొంత కండక్టెన్స్ ఉంటుంది కదా సార్. ఈ కండక్టెన్స్ మరి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దాని యొక్క డైల్యూషన్ మీద. ఇఫ్ డైల్యూషన్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ కండక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ఆల్ఫా ఆల్సో ఇంక్రీజెస్. ఆల్ఫా మీన్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ పాయింట్ ఇక్కడ రాస్తాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక ఈక్వేషన్ లెటర్స్ కన్సిడర్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనమాట. ఏబి అనే ఒక ఈక్వేషన్ A+B-గా విడిపోతే దాని యొక్క కండక్టెన్స్ అనేది ఇనిషియల్ స్టేట్లో ఎలా ఉంటుంది, ఫైనల్ స్టేట్లో ఎలా ఉంటుంది, దాన్ని బట్టి దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ని మనం తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ని మనం అప్లై చేసి ఒక ఈక్వేషన్ రప్పించి మొత్తం దాని ద్వారా ఆల్ఫాను రప్పించాం అనమాట. ఓకే, ఇలా ఆల్ఫాను రప్పిస్తే దేర్ ఫోర్ ఫైనల్గా మనం ఏం చెప్తాం, దిస్ ఈక్వేషన్ రిలేటెడ్ టు ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డైల్యూషన్. ఓకే, అది మనం ఫైనల్గా చెప్పామన్నమాట. ఓకే, ఇది ఆస్వాల్డ్ డైల్యూషన్లా. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అంతా దేని గురించి చెప్పాం సార్, వన్ ఆఫ్ ది లిమిటేషన్లో ఏం చెప్పాం మనము, దిస్ లా ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గురించి చెప్పాలి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గురించి చెప్పడానికి దీని తర్వాత ఒక లా వచ్చింది, అదే డెబై-హ్యూకెల్ లా ఆర్ డెబై-హ్యూకెల్ థియరీ. ఓకే, దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు డెబై-హ్యూకెల్ థియరీ ద్వారా మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూద్దాం. ఓకే, coming to the very important equation, డెబై-హ్యూకెల్ థియరీ. ఓకే, సింపుల్గా ఇప్పుడే చెప్పాను కదా, ఆస్వాల్డ్ డైల్యూషన్లో ఉన్నటువంటి లిమిటేషన్ని క్లియర్ చేయడానికి మనకి ఈ డెబై-హ్యూకెల్ థియరీ ప్రపోజ్ చేశారు. ఆస్వాల్డ్ డైల్యూషన్లో ఏం చెప్తారు సార్, మనకి ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ ద డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఇప్పుడు డెబై-హ్యూకెల్ థియరీ ద్వారా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క డిసోసియేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కండక్టెన్స్ ఎలా ఉంటుంది, దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆస్వాల్డ్ డైల్యూషన్లో ఎలా చేసాం, వీక్ ఎలక్ట్రోలైట్స్ కండక్టెన్స్ మరియు వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు డెబై-హ్యూకెల్ థియరీ ఎందుకు చెప్తున్నాడంటే ఆస్వాల్డ్ డైల్యూషన్లో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అయనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, బట్ ఇన్ దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ the conductance and ionization of strong electrolytes కదా. అదే చెప్తున్నాం కదా ఇప్పుడు వరకు, అది ఒక ఫస్ట్ పాయింట్గా చెప్పుకుంటే యాక్చువల్లీ ద కండక్టెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ డైల్యూషన్ కదా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనగానే ఏమవుతుందో మనకి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో NaCl అని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనుకున్నాం అనుకోండి, ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్ అన్నాం కాబట్టి ఇండివిజువల్ అయాన్స్గా కంప్లీట్గా వెళ్ళిపోద్ది. ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి ప్రతి అయాన్ కూడా ఇండివిజువల్గా క్యాటియాన్స్గా యానియాన్స్గా వెళ్ళిపోద్ది. దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాం. కాబట్టి యాక్చువల్లీ ద కండక్టెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ డైల్యూషన్. దీని యొక్క డైల్యూషన్ పెరుగుతూ ఉంటే దీని యొక్క కండక్టెన్స్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇందులో డైల్యూషన్ NaCl స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఇందులో డైల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇందులో కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఈజీగా డిసోసియేట్ అయిపోద్ది కాబట్టి డైల్యూషన్ పెరుగుతూ ఉంటే కండక్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ
ఇక్కడ ఏం చెప్తాడంటే బట్ అకార్డింగ్ టు దిస్ థియరీ ద కండక్టెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ డిక్రీజెస్ డ్యూ టు ద ఫాలోయింగ్ 2 ఫ్యాక్టర్స్. యాక్చువల్గా అయితే పెరగాలి డైల్యూషన్తో పాటు, కానీ ఇక్కడ అకార్డింగ్ టు దిస్ థియరీ ద కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ డిక్రీజెస్ డ్యూ టు ఫాలోయింగ్ 2 ఫ్యాక్టర్స్. ఆ ఫాలోయింగ్ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ది ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అండ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. asymmetric effect and relaxation effect. And second factor is phonetic effect, electrophonetic effect అంటాం, electrophonetic effect. ఓకే, అర్థమవుతుంది సార్ కాన్సెప్ట్. డెబెహెక్యుల్ థియరీ దేనికోసం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కోసం చెప్పాడు. కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ జనరల్గా అయితే వాటి యొక్క కండక్టెన్స్ అనేది డైల్యూషన్ పెరుగుతుంటే పెరుగుతుంది. కానీ అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ థియరీ ద్వారా ఏం చెప్తున్నారంటే కండక్టెన్స్ అనేది తగ్గుతుంది డ్యూ టు 2 ఎఫెక్ట్ వల్ల. ఆ 2 ఎఫెక్ట్లు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఎసిమెట్రిక్ అండ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ ఎసిమెట్రిక్ అండ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఎఫెక్ట్ కదా ఎసిమెట్రిక్ అండ్ ఈ ఎఫెక్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎసిమెట్రిక్ అండ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్, ఒక్కొక్క ఎఫెక్ట్ ద్వారా కండక్టెన్స్ ఎలా తగ్గుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈచ్ ఆఫ్ ద అయాన్ ఇన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ సరౌండెడ్ ఇంటూ ఏ ఇండివిజువల్ అయాన్స్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్. ఓకే, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో తీసుకున్నట్లయితే ప్రతి ఇండివిజువల్ అయాన్ కూడా దాని యొక్క ఆపోజిట్ ఛార్జ్ అయినటువంటి ఛార్జ్ అయాన్స్తో సరౌండ్ అయి ఉంటాయి. ఓకే, ఎలా సరౌండ్ అయి ఉంటాయి, ఇలా సిమెట్రికల్గా సరౌండ్. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటే ప్రతి యానియాన్ కానీ క్యాటియాన్ కానీ, క్యాటియాన్ అయితే యానియాలతో సరౌండింగ్ అవుతుంది, యానియాల్ అయితే క్యాటియాన్తో సరౌండింగ్ అవుతుంది. ఎలా సరౌండింగ్ అవుతుంది అంటే సిమెట్రికల్గా, ఒక యూనిఫామ్గా సరౌండింగ్ అవుతుంది. దీన్నే సిమెట్రీ అని అంటాం, మనం ఆల్రెడీ తెలుసు సిమెట్రీ అంటాం. కానీ ఇన్ దిస్ సిమెట్రిక్ కండిషన్ ద కండక్టెన్స్ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్ ఈజ్ నాట్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ నో కాంప్లికేషన్. ఎందుకంటే సిమెట్రీగా ఉంది, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎటువంటి కండక్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. కానీ వేరాజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి, దిస్ అయానిక్ అట్మాస్ఫియర్ అండ్ సెంట్రల్ అయాన్స్ ఆర్ అటాచ్డ్ టువర్డ్స్ ద ఆపోజిట్ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. అట్మాస్ఫియర్ అనేది మనకి అట్రాక్ట్ అయిపోద్ది. ఏమంటాం, ఇలా ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసామనుకోండి సార్, అప్పుడు ఏమవుతుంది, ఈ యానియాన్ అనేది యానియాన్ చుట్టూ క్యాటియాన్స్ ఉన్నాయి కదా, యానియాన్ అనేది ఏదో ఒక క్యాటియాన్ దగ్గరికి అట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇలా ఏదో ఒక దానికి అట్రాక్ట్ అయిపోద్ది. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇలా అట్రాక్ట్ అయిపోద్ది. ఇలా అట్రాక్ట్ అయిపోవడం వల్ల యాజ్ ఎ రిజల్ట్ ద ఎసిమెట్రీ ఈజ్ ఫార్మ్డ్. అంటే సిమెట్రీ కాస్త ఎసిమెట్రీ అయిపోతుంది కదండి, మొత్తం ఎసిమెట్రీ అయిపోతుంది కదా. ద ఎసిమెట్రీ ఈజ్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద కండక్టెన్స్ ఈజ్ డిక్రీజెస్. ఈ కాజ్ వల్ల మనకి కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అందులో స్ట్రాంగ్ ఎలక్ట్రోడ్స్లో, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో జనరల్గా అయితే ఈ ఫార్మేషన్ ఉంటుంది, సిమెట్రీ ఫార్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక సొల్యూషన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనుకుంటే ఒక సొల్యూషన్, అందులో ఒక యానియాన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఒక యానియాన్ అనేది ప్రతి క్యాటియాన్ చుట్టూ సరౌండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. ఒక సొల్యూషన్లో, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఒక యానియాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక యానియాన్ అనేది దాని చుట్టూ క్యాటియాన్స్లో సరౌండ్ అవుతుంది, అదే క్యాటియాన్ అనేది దాని చుట్టూ యానియాన్ సరౌండ్ వస్తుంది. ఇది ఆ విధంగా ఉంటుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో సిమెట్రికల్గా ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే అన్ని అయాన్స్ కూడా ఇండివిజువల్గా డిసోసియేట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్నెస్ అనమాట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికి అప్లై చేసామనుకోండి, ఇదేమవుతుందంటే యానియాన్స్ అనేవి దాని కరస్పాండింగ్ ఆపోజిట్ అయాన్స్కి అటాచ్ అయిపోతాయి కదా. దాన్ని ఇఫ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అప్లైడ్ ద అయానిక్ అట్మాస్ఫియర్ అండ్ సెంట్రల్ అయాన్ ఆర్ అట్రాక్ట్ టువర్డ్స్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. As this result, the asymmetry takes place. Due to this asymmetry,
the conductance is decreases. Okay, this effect is known as asymmetric effect. Okay, ila jaragadaanne manam asymmetric effect అని అంటాం. Okay, clear? Thus in presence of electric field the old ionic sphere is ఇప్పుడు రిలాక్సేషన్ ఎఫెక్ట్ తీసుకుంటే ఏం చెప్తామంటే దీంట్లోనే చెప్పొచ్చు సార్, రిలాక్సేషన్ టైమ్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని అంటాం. ఇలా ఓల్డ్ అట్మాస్ఫియర్ మనకి ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఒరిజినల్ అట్మాస్ఫియర్ కన్నా అట్మాస్ఫియర్ మారిపోతుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. ఇది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి, మళ్ళీ ఈక్వల్గా సిమెట్రిక్గా ఫామ్ అవ్వడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా, దాన్నే రిలాక్సేషన్ టైం అంటాం. ఆ ఎఫెక్ట్నే రిలాక్సేషన్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద ఓల్డ్ అయానిక్ atmosphere is collapsed and the new ionic atmosphere is formed. The time taken for the construction of new ionic sphere, that time is known as a relaxation time, and that effect is known as a relaxation effect. Due to this relaxation time the conductance of the electrolyte, that electrolyte is decreases. This is known as a relaxation effect. Okay, మీకు ఒక దాంట్లోనే అసిమెట్రిక్ ఎఫెక్ట్, రిలాక్సేషన్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. క్లియర్గా చెప్పుకోవాలంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో ఒక యానియాన్, ఏ యానియాన్ అయినా క్యాటయాన్స్ చుట్టూ సరౌండ్ అవుతుంది, ఏ క్యాటయాన్ అయినా యానియాన్స్ చుట్టూ సరౌండ్ అవుతుంది. ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు యానియన్స్, ఆ క్యాటయాన్స్ అనేవి ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్కి అట్రాక్ట్ అయిపోతాయి. అలా అట్రాక్ట్ అయిపోవడం వల్ల సిమెట్రీ పోయి కండక్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇలా జరగడాన్నే అసిమెట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఇలా జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ న్యూ అట్మాస్ఫియర్ అనేది సిమెట్రిక్లో ఫామ్ అవ్వడానికి ఎంతో కొంత టైం ఫామ్ అవుతుంది. ఆ టైంనే రిలాక్సేషన్ టైం అని అంటాం. ఆ ఎఫెక్ట్నే రిలాక్సేషన్ ఎఫెక్ట్ అంటాం. డ్యూ టు దిస్ టూ ఎఫెక్ట్స్ ద కండక్టెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ డిక్రీజెస్. ఓకేనండి, ఇది ఫస్ట్ ఎఫెక్ట్. కమింగ్ టు ద సెకండ్ ఎఫెక్ట్, ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్. ఓకే, ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్ ఏం చెప్తామంటే ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్ బట్టి మనం కండక్టెన్స్ అనేది అలా జరుగుతుందో చెప్తాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టూ ఎఫెక్ట్స్ వల్ల స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో కండక్టెన్స్ అనేది తగ్గిపోవడానికి ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో అసిమెట్రిక్, రిలాక్సేషన్. సెకండ్ దాంట్లో ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ జనరల్గా ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఇన్ ఎనీ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ దెర్ షుడ్ బి అసోసియేషన్. ఓకే, దెర్ షుడ్ బి అసోసియేషన్ అంటే ఏంటి, అట్రాక్ట్ టువర్డ్ దమ్, తన వైపు అట్రాక్టివిటీ అంటే ఏంటి, అయానిక్ అట్మాస్ఫియర్ అనేది సాలిడ్ మాలిక్యూల్స్తో అటాచ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనమాట, ఫస్ట్లో చూసినట్లే ఇలా అటాచ్ అవుతుంది కదా. కానీ ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి, అగైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ if any electric field applies this electrolyte solution, then the ionic atmosphere which is associated with the solvent molecules is the central ion is migrated towards the opposite charged ions. Okay, మళ్ళీ ఏమవుతుంది, ఇలా నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ అయాన్స్ అట్రాక్ట్ అయిపోతుంది. ఇలా డ్యూ టు ది సాల్వెంట్ మాలిక్యూల్స్ లేదా డ్యూ టు ద అయాన్స్ అనేవి అట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ద మొబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ అయాన్, ద మొబిలిటీ ఆఫ్ ద క్యాటయాన్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట. మొబిలిటీ అనేది ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటయాన్స్ అనేది ఈ అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అవ్వడం వల్ల ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ద మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్స్ కానీ లేదా యానియాన్స్ కానీ మిస్ అయిపోతుంది అనమాట. ఇలా ఈ మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్ కానీ మొబిలిటీ ఆఫ్ యానియాన్ కానీ కొలాప్స్ అవ్వడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే కండక్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఎఫెక్ట్నే ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, ఏమంటే మళ్ళీ చూడండి, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, మళ్ళీ ఫస్ట్లో జరిగినటువంటి ప్రాసెస్, ఇన్ ఎనీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ద క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ సరౌండెడ్ టు దట్ ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు దోస్ యానియాన్స్ అండ్ క్యాటయాన్స్, దట్ అట్మాస్ఫియర్ ఈజ్ కొలాప్స్డ్. And also the mobility of cation and the mobility of anion also collapsed. Due to this mobility of ions and mobility of ions decreases,
the conductance also decreases. That effect is called as electrophonetic effect. అర్థమవుతుంది సార్. ఇది మొత్తం డెబై-హుకెల్ థియరీ ప్రకారం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టెన్స్. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా మనం లిమిటేషన్స్ చెప్పవచ్చు సార్. ఏం చెప్పాడు సార్? ఇది అగైన్ మళ్ళీ ఈ థియరీ ఓన్లీ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కే చెప్పాడు, వీక్ ఎలక్ట్రోలైట్స్ చెప్పలేదు. ఓకే, అది ఒక లిమిటేషన్గా చెప్పవచ్చు. దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఓన్లీ, అండ్ అగైన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్. అగైన్ ఈ రెండు కూడా మనకి లిమిటేషన్స్ చెప్పొచ్చు. వాడేమో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ చెప్పాడు, వీడేమో వాడేమో వీక్ ఎలక్ట్రోలైట్స్కి చెప్పాడు అండ్ డైల్యూట్ సొల్యూషన్ చెప్పాడు. వీడేమో ఓన్లీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి మరియు వీక్ డైల్యూట్ సొల్యూషన్కి అప్లై చేసి చెప్పాడు. అక్కడ చిన్న లిమిటేషన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. అంటే ఇండివిజువల్గా చెప్పుకున్నారనమాట. ఎక్స్ప్లెనేషన్ అనేది అన్ని స్ట్రాంగ్ వీక్ ఎలక్ట్రోలైట్స్కి బోత్గా చెప్పలేదన్నమాట. ఓకే, దీని తర్వాత డెబై-హుకెల్ తర్వాత ఏమవుతాడంటే డెబై-హుకెల్ ఆన్-సాగర్ ఈక్వేషన్ అనేది వస్తుంది సార్. అంటే ఆన్-సాగర్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఈ మొత్తం డెబై-హుకెల్ థియరీలో ఏం చెప్పాడు, ఓన్లీ కండక్టెన్స్ అనేది ఎలా మారుతుంది ఎలా తగ్గుతుంది అని చెప్పాడు, కానీ దాని యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫర్ దిస్ కాజ్, for explain the equivalent conductance of the strong electrolytes, the Debye-Hückel on-Sager equation is proposed. Debye-Hückel on-Sager, okay, on-Sager equation, okay, ఎందుకు ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఈక్వేషన్ బట్టి లాంబ్డా ఇన్ఫినిటీ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి అనే ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశారు సార్. దీన్నే డెబై-హుకెల్ ఆన్-సాగర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, డెబై-హుకెల్ అనేవారు ఎక్కడి వరకు చెప్పారంటే ద కండక్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో, కానీ వాటి యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెబై-హుకెల్ ఆన్-సాగర్ ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇందులో లాంబ్డా వి అనేది ఏం చెప్తుంది సార్, ఈక్విలెంట్ కండక్టెన్స్ అట్ వి డైల్యూషన్. లాంబ్డా ఇన్ఫినిటీ ఏం చెప్తుంది సార్, ఈక్విలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఓకే, ఇలా ఒక్కొక్క టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఏ ఈజ్ ద asymmetric effect constant. A is the asymmetric effect constant, and B is the electrophonetic constant, and C is the concentration of the solution. Okay, డెబై-హుకెల్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి asymmetric ఎఫెక్ట్ ఎలక్ట్రోఫోనెటిక్ ఎఫెక్ట్లోని వాటి యొక్క కాన్స్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇలా డెబై-హుకెల్ థియరీ అండ్ డెబై-హుకెల్ ఆన్-సాగర్ ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం ఈరోజు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో లాస్ ఎలా వస్తున్నాయి, వాటి యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాటి యొక్క కండక్టెన్స్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూస్తాం. ఓకే, ఈరోజు చూసినవి ఏంటి సార్, ఆస్ట్వాల్ డైల్యూషన్ లా అండ్ డెబై-హుకెల్ ఆన్-సాగర్ ఈక్వేషన్ అండ్ డెబై-హుకెల్ థియరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసినవి. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్ వన్స్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఒకసారి ఏదైనా డౌట్ వస్తే ఒకసారి రిపీట్ చేయండి. మ్యాక్సిమం కాన్సెప్ట్ వైజే చెప్పుకున్నాం కాబట్టి డౌట్ రాకూడదు. డౌట్ వస్తే వన్స్ వీడియో ఆటోమేటిక్గా అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ క్లాస్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.